నమస్కారం సార్. ఎవరు బాబు నువ్వు? నేనేనండి, చక్రిని. రాజా ప్రెజెంట్ సార్. అరుణ ప్రెజెంట్ సార్. అనిత ప్రెజెంట్ సార్. గౌరీ ప్రెజెంట్ సార్. వాసు ప్రెజెంట్ సార్. చక్రి రాలేదు సార్. ఎందుకని? వాళ్ళ నాన్న వడ్రంగి పనిలో పెట్టేశారు సార్. వడ్రంగం పనిలోనా? అదేమిటి? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి. అరేం చెప్తే చెయ్యి. కాఫీ తెచ్చి పెట్టమంటే తెచ్చి పెట్టాలి, నీళ్లు తెమ్మంటే తేవాలి. వినపడిందా? చెంగయ్య, నీకు బుద్ధి ఉందా లేదా? ఏమయ్యా, బంగారు లాంటి కుర్రాడు, క్లాస్ లో ఫస్ట్ వస్తున్నవాడు, వాడిని తీసుకెళ్లి వడ్రంగం పనిలో పెడతావా? చదివించడం నా వల్ల కావటం లేదండి. జీతం ఎవరు కడతారు, పుస్తకాలు ఎవరు కొంటారు? పిల్లల్ని కనపడి ఆ మాత్రం చేయలేవా? మీకు కుదురుద్ది కానీ మాకెలా కుదురుద్దండి? సరే, వాడిని నాతో పంపించు, నేను చదివిస్తాను. చదివిస్తారు సరేనండి, ఇక్కడ నెలకు 10 రూపాయలు ఇస్తామన్నారు, అది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నన్ను ఇవ్వమంటావా? తండ్రి అని చెప్పుకోవడం నీకు సిగ్గులేదు కదయ్యా. అంతకంటే కషాయం వాడికి తీసుకెళ్ళి అప్పచెప్పు, నెలకు 100 రూపాయలు ఇస్తారు. ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను, ఇవాళ నుంచి కుర్రాడు మా ఇంట్లో ఉంటాడు, నేను తీసుకెళ్తున్నాను, నేను చదివిస్తాను. చిన్నకి పూర్తయిందా? లెక్కలు చేస్తున్నాను సార్. ఏమ్మా, తెలుగు. నువ్వెంతవరకు వచ్చావు? చక్రి, ఏం చేస్తున్నావు? నా హోంవర్క్ నాన్న. నీ హోంవర్క్ అర్థం చేయటం చేతులు అవుతున్నాయి నాన్న. ఏమిటి? అచ్చంగా ఆడుకోవడానికి చేతులు లాగటం లేదు, హోంవర్క్ చేయడానికి చేతులు లాగుతున్నాయా? అదంతా వంక, అలా వీలు కాదు. ఎవరి హోంవర్క్ వాళ్ళే చేసుకోవాలి. చక్రి ఇచ్చేయి. చక్రి ఎక్కడ? అరే, నీళ్ళు నువ్వు తోడుతున్నావా? గౌరీ, ఏంటి నాన్న? వాడు ఒక్కడే పని చేస్తుంటే వాడికి సాయం చేయకూడదమ్మా? నా చేతులు లాగుతున్నాయి నాన్న. నీకు ఇది ఒక పాట అయిపోయిందమ్మా, చేతులు లాగుతున్నాయి చేతులు లాగుతున్నాయని. చక్రి, నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. బాబు, ఈ ఉత్తరం తీసుకెళ్ళి వివరాలన్నీ ఇందులోనే వ్రాశాను. హైదరాబాద్ లో రామచంద్రరావు గారని నాకు స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే స్టేషన్కి వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను హాస్టల్లో ఆయనే చేర్పిస్తాడు. అన్ని సదుపాయాలు ఆయనే చూస్తాడు. పెద్దవాడవై బాగా చదువుకుని తిరిగిరా, వెళ్ళు. చక్రి, బాబు, నేను ఇంకానే జ్ఞాపకం ఉన్నానా? అదేమిటి సార్, మిమ్మల్ని మీరు చేసిన సహాయాన్ని నేను మర్చిపోగలనా? కాలేజీ చదువు అయిపోగానే మీకోసం వచ్చాను. ఆ అమ్మగారు పోయారని, తర్వాత మీరు ఆ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోయారని తెలిసింది. అవును బాబు, ఆవిడ టీబీ వచ్చి చనిపోయింది. ఆ తర్వాత ఇంట్లోనూ ఆ ఊళ్ళో కూడా నాకు ఉండబుద్ధి కాలేదు. ఆ ఊరు వదిలి చాలా దూరం వచ్చేసాను. గౌరీ ఎలా ఉంది సార్? చావు బ్రతుకుల మధ్య ఉంది బాబు. ఏ పెళ్లి కాక. గౌరికి ఇంకా పెళ్లి కాలేదా? బ్రతకటానికే కష్టంగా ఉన్న రోజులు ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే అంత తేలిక? చాలా సంబంధాలు చూశాను. కట్నం లేకుండా ఎవరూ చేసుకోమన్నారు. చేసుకోవడానికి సిద్ధపడ్డవాళ్ళు రెండో పెళ్లివాళ్ళు, మూడో పెళ్లివాళ్ళు. అందుకని దానికి జీవితం మీద విరక్తి కలిగింది. చచ్చిపోవడానికి 2-3 సార్లు ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలో హాస్పిటల్లో ఉంది. సారీ సార్, ఆమె మందులు తీసుకోవటం లేదు. అదేమిటండి, ఎందుకని? నేను బ్రతకను, చచ్చిపోతానంటుంది. అంటే మాత్రం ప్రయత్నించకుండా వదిలేస్తారా? మా వల్ల కానప్పుడేగా చెప్పేది. పైగా ఆమె చాలా పట్టుదల మనిషిలా ఉంది. ఏం చెప్పినా వినటం లేదు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఆమెకు బ్రతుకు మీద విరక్తి పుట్టింది. ఎవరూ పెళ్లి చేసుకోరనే నిర్ణయానికి వచ్చేసింది. పెళ్ళవుతుందనే నమ్మకం కలిగితే బ్రతకాలనే ఆశ పుట్టొచ్చు. అది జరిగే పనే డాక్టర్ గారు. అలా జరిగితే ఆమె తప్పకుండా బ్రతుకుతుంది. 10 ఏళ్లలో చేయలేని పని ఇప్పుడు నేను చేయగలను. ఆమె తల బాదుకుంటాను సార్, ఎవరద్దరూ ఆగటం లేదు. మీరు రండి సార్. అమ్మా, అమ్మా, గౌరీ,
నా బిడ్డ నాకు ఇక దక్కేటట్లేదు. అది చచ్చిపోతుంది బాబు, చచ్చిపోతుంది. సార్ బాబు, నాకు ఒక్క సహాయం చేసి పెట్టగలవా? ఏమిటి సార్? దాన్ని బ్రతికించడం కోసమైనా పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పు బాబు. బాబు, ఈ మాత్రం సాయం చేసి పెట్టు. డాక్టర్ 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 గారు, డాక్టర్ గారు. అమ్మా అమ్మా అమ్మా, ఎవరి? చూడమ్మా అమ్మా, ఒక్కసారి చూడమ్మా, చూడమ్మా, ఒక్కసారి ఎలా చూడు. ఇతను ఎవరో తెలుసమ్మా? గుర్తుపెట్టలేదా? చక్రవర్తి అమ్మా, చక్రి. అవెందుకు చెబుతున్నా? నా పుస్తకానికి లేనివి నీ పుస్తకానికి ఎందుకు వేసుకున్నా? నాకు లేనివి ఇంకొకరికి ఉండడానికి వీల్లేదు. చిన్నప్పుడు మన ఇంట్లో ఉండి చదువుకునేవాడు నీకోసం వచ్చాడమ్మా. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వచ్చాడు. మాస్టారు, మాస్టారు. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఎందుకు ఇలా వచ్చావు? సిస్టర్, లోపలికి తీసుకెళ్ళు. చూసారా, మంచం మీద నుంచి లేవటానికి కూడా శక్తి లేని ఆమె మీరు ఆ మాట చెప్పడంతో ప్రాణాలతో లేచి వచ్చింది. మిస్టర్ చక్రవర్తి, నిజంగా మీరు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పబట్టే ఆమె బ్రతికింది. ఈ రోజుల్లో ఎంతో మంది చదువుకుంటున్నారు, కానీ ఎంతమంది చదువు చెప్పిన మాస్టారు ఆపదలో ఉన్నారంటే ఆదుకోవడానికి వస్తున్నారు చెప్పండి. మీరు ఈ విషయం తెలుసుకుని ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చారంటే మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. పెళ్లి జరిగితే ఆమె ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. డాక్టర్, ఐఎమ్ సారీ డాక్టర్. నేను ఆమెను పెళ్లి చేసుకుంటానన్నది నిజం కాదు. ఏమిటి, నిజం కాదా? అవును డాక్టర్, నాకు వేరే పెళ్లి ఇచ్చారు. మరి ఆమెతో ఎందుకు అలా చెప్పారు? ఆమె కోరుకుంటుందని మాస్టర్ గారు అనమంటే అన్నాను. అలాగా? అయితే ఈ విషయం మాత్రం ఆమెకు తెలియనివ్వకండి. ఆమెకు తెలిస్తే తెలిసిన మరుక్షణమే ఆమె మీకు దక్కదు. ఐఎమ్ సారీ. బాబు, నీకు నిజంగానే వేరే పెళ్లి నిశ్చయమైందా? అవునండి. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారా? ఈ రోజుల్లో తాంబూలాలు ఎందుకండి? ఆమె నన్ను కావాలనుకుంది, నేను ఆమెను కావాలనుకున్నా. ఎవరు బాబు అమ్మాయి?